ఆర్యవైశ్యాసు మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. దాదాపు 95% వారు ఓటు వేసిన వాళ్ళు 95% మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటు వేయడం జరిగిందని చెప్పారు. అది వాస్తవం. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉండే ఆర్యవైశ్య సోదరులు అందరూ కూడా ఓట్లేసిన దాంట్లో 95% మన ఎన్డీఏ ప్రభుత్వంకి ఓటు వేయడం జరిగిందండి. ఇది వాస్తవం. ఓన్ చేసుకున్నారు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని ఓన్ చేసుకున్నారు. ఈసారి ఆ ఓన్ చేసుకోవడంతో బాధ్యత ఇంకా పెద్ద ఎత్తున పెరిగినట్లే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఏమాత్రం చెక్కు చెదరకుండా వచ్చే ఎలక్షన్స్లో 95 to 100% అట్లే ఉండాలంటే ఏమన్నా ఇష్యూస్ వచ్చినా, స్టేట్ వైడ్ ఇష్యూస్ వచ్చినా, ఆర్యవైశ్య సోదరులకి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, ఏమన్నా మేజర్ ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారికి తీసుకుపోయే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి అది ఎన్ష్యూర్ చేసే దానికి మాటిస్తున్నా. నేను ఎట్లాంటి సమస్య వచ్చినా, ఏదన్నా వచ్చినా, సార్ ఇది ఇంపార్టెంటు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ ఉంటుంది, రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, దగ్గరలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి కలిసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి నేను మరొకసారి మాట ఇస్తున్నానండి నా తరఫున. అలాగే ఇంకొక మాట చెప్పారు సార్, అనంతపూర్లో మన ఆర్యవైశ్యాస్ కొన్ని కోరుకున్నారు, ఒక ల్యాండ్ కానీ ఏర్పాటు చేసేదానికి పాసిబిలిటీ ఉంటే సత్రం కానీ ఇట్లాంటిది ఏమన్నా చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పారు. టెంపుల్లో సత్రం చేసుకునే దానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వాళ్ళు ఐడెంటిఫై చేశారన్నారు. యాజ్ అన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నా సైడ్ నుంచి కూడా పుష్ చేసి అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ పుష్ చేసి నా వంతు గ్యారంటీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ వేదిక నుంచి మాటిస్తున్నానండి. ఎందుకంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇన్ఛార్జ్ మినిస్టర్ పక్క డిస్ట్రిక్ట్కి రావడం, లేకపోతే ఎక్కడో మనకి ఈస్టో వెస్టో అక్కడ పోయి ఉందనుకో, నార్త్ సైడ్ కోస్టల్లో పడిందంటే ఒకటి చాలా దూరం, మన ఐడియాస్ ఆలోచనలకి దగ్గరగా ఉంటుంది. మనది ఇక్కడ రాయలసీమ ప్రాంతం అయితే మనకు ఆలోచనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి నాకు అది అంటే నేనేం కోరుకోలేదు, బట్ అది ఆటోమేటిక్గా రావడం సో నేను అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే పక్కన అనంతపూర్ డిస్ట్రిక్ట్ విషయంలో లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అకేషన్స్లో ఎప్పుడు చెప్పేవాడిని, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, కియా ఫ్యాక్టరీ అనంతపూర్కి పోయింది, అదే మా ఫాదర్ ఉంటే కియా కర్నూలుకి వచ్చేదని చెప్పేవాడిని చాలాసార్లు. ఇప్పుడు ఆ మాట చెప్పలేను ఎక్కువ. బట్ రియల్లీ అండి, మనకి ఇండస్ట్రియల్ గ్రోత్ అయ్యేదానికి ఒకటి నేను చెప్పేది ఏమంటే, ఈ మధ్యనే ఎస్ఐ పీబీలో కూడా క్లియర్ అయింది, క్యాబినెట్లో కూడా క్లియర్ అయింది. ఆజాద్ గ్రూప్కి సంబంధించిన బస్కి సంబంధించిన బాడీ బిల్డింగ్ ఇక్కడ వచ్చేదానికి ఎలక్ట్రికల్ బస్సెస్ది ఇక్కడే కియా ఫ్యాక్టరీ దగ్గర మనం క్లియర్ చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి ఉద్యోగాలు వస్తుంది. అది 1000 కోట్ల పైన ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నోటి ఉంటాయి, మనకి ఆస్కారం ఉంటుంది. మన ప్రాంతం తెప్పించేదానికి పుష్ చేసేదానికి ఇక్కడికి కానీ రాయలసీమలో కానీ పుష్ చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకటి, అంతకుముందు మీరు చూస్తే పాత రాజకీయాల్లో ఏముండేదంటే డైరెక్ట్గా రిలేటెడ్ ఉండే వాళ్ళకి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చేవాళ్ళు కాదనమాట. అంటే ఇప్పుడు నేను వ్యాపారస్తుని, ఇండస్ట్రియలిస్ట్ని డైరెక్ట్గా దానికి ఇస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పి భావించేవాళ్ళు అంతకుముందు. బట్ ఇప్పుడు మన ఆలోచన ఎట్లుందంటే, ఆ సబ్జెక్ట్ తెలిసినోడు, ఆ సబ్జెక్ట్లో బాగా ఆరితేలిన వాళ్ళకైతే సబ్జెక్ట్ పైన బాగా పట్టు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు ఆలోచించి ఇండస్ట్రీస్ పోర్ట్ఫోలియో నాకు కేటాయించడం అనేది నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు మన బిజినెస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, ఇండస్ట్రీస్ లాంగ్వేజ్ అర్థమవుతుంది, బాధలు కష్టాలు ఏమన్నా ఇష్యూస్ ఉంటే నాకు అర్థమయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మినిస్ట్రీనే కాకుండా డైరెక్ట్గా రిలేటెడ్ టు మై పోర్ట్ఫోలియో రావడం అనేది నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతానండి.